మొన్న బసవ జయంతిలో 1400 వచ్చింది. 1400 రూపాయలు కలెక్షన్. అంటే అది ఇచ్చినారు, ఎవరిని తప్పబెట్టడం లేదు. ఇది మనం ఎట్లా చేయాలి, సమాజాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలంటే డబ్బులేంటి ఏ డెవలప్మెంట్ ఉండదు, అంతా ఇంత పెద్దగానే ఉండాలి మన ఆర్థిక స్మరణలో. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఇప్పటి నుంచి ఇయర్లీ వన్స్ 1000 రూపాయలు అంటే చెత్త. సంవత్సరం వరకు మళ్ళీ ఎవరిని అడిగేది ఉండదు. మీకు ఏదైనా దానికి సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉన్నా ఏదున్నా మాకు ఇక్కడికి వచ్చేసి వేదిక చెప్పొచ్చు. ఏదన్నా మీకు 1000 రూపాయలు పెద్ద కాదని అనుకుంటున్నా, లేని వాళ్ళని అడగడం లేదు, లేని వాళ్ళు వద్దు. లక్షలుగా సమాజానికి వచ్చి సమాజం లేదన్నా సాయం చేసి వెళ్ళిపోవచ్చు. దీంట్లో మీరు ఇచ్చే 1000 రూపాయలు జరిగే విధానం ఏమంటే వీరభద్ర స్వామి వార్షికోత్సవం, కార్తీక వనభోజనం, బసవకి 3 ప్రోగ్రామ్స్ చేస్తాం. అది కూడా మేము కూడా ఎక్కువ స్పాన్సర్ చేసుకొని చేస్తాము. ఇప్పటి వరకు మేము స్పాన్సర్ చేసుకొని చేస్తున్నాం, అందరు ఇస్తున్నారు, ఏమో ఇచ్చేవాళ్ళు అనుకుంటున్నాం, తీసుకుంటున్నాం, చేస్తున్నాం. కానీ ఈ 3 ప్రోగ్రాంలు మనమే చేస్తాం. మళ్ళీ 1000 రూపాయలతోనే ఎవరిని అడిగేది ఉండదు. పైన ఇచ్చినారా హ్యాపీ, సమాజానికి ఏదైనా ఇచ్చినా మనం ఆనందపడతాం. మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంది, 1000 రూపాయలు ఎక్కువ అవుతాయంటే కూడా ఎవరిని వచ్చి వేదిక నుంచి చెప్పొచ్చు. నేను పర్వాలేదు, అందరికీ చేతులు ఎత్తింది. ఎవరికన్నా 1000 రూపాయలు ఇవ్వచ్చు అనే వాళ్ళ చేతులు ఎత్తింది. మా ఎవరన్నా ఇవ్వచ్చు అనే వాళ్ళ చేతులు ఎత్తింది. 1000 రూపాయలు చెప్పలేదా? సంవత్సరానికి 1000 రూపాయలు, 30 రోజులు ఖర్చు పెడితే సార్ ఒక గంట. అవునా కదా? ఇక్కడ మేము ఏమన్నా ఉంటుందా తర్వాత మాట్లాడాలి కదా. నేను మాట్లాడిన తర్వాత ఎవరైనా మాట్లాడిన తర్వాత మాట్లాడచ్చు. ఏదంటే మా మీటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడొచ్చుగా. డిస్టర్బ్ చేయండి, డిస్టర్బ్ చేయండి. ఇక్కడ వచ్చిన చేయండి. అంటే ఇలా మీటింగ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ పనులు ఎవరిని మేము కొంతగా ఆనందించాల. వచ్చినారు ఈ సమావేశము మనం ప్రశాంతంగా చేసుకోవడం వచ్చినారు. ఇది బిఎస్ఐ సంక్షేమ సమాజం. భక్తులకు గురువు లాంటి వారు జంగమయ్య గారు. కాబట్టి జంగమయ్య గారు అంటే గురువు, వీరశైవులు అంటే భక్తులు. భక్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా అంతమంది లింగం వేసుకొని విభూతాలను వేసుకునేవాడు భక్తులు మహేశ్వరుడు. ఈ విభూతాలు చేయకుంటే దాని ప్రభావమే తెలియదు. విభూతాలు అంటే మీరు ఏదో లింగాచే అని అనుకుంటారు, కానీ విభూతి కాకుండా మీరు నడిస్తే మీరు ఎవరో చూద్దాం అనుకుంటారు, కానీ లింగాచే అని అనుకోరు. కాబట్టి భక్తులకు మహేశ్వరులకు తేడా ఉంది. భక్తులు మహేశ్వరులు, భక్తులు మహేశ్వర ఆశీర్వాదం కోరే వాళ్ళు భక్తులు. కాబట్టి భక్తులకు అనుకూలంగాను అన్యాయంగాను ప్రవర్తించేవాడు మహేశ్వరుడు గురువు. గురువు అన్నవాడు భక్తులను ఆశీర్వదించాలి, కానీ భక్తులను శిక్షించరాదు, దుర్మార్గంగా మాట్లాడరాదు. కాబట్టి దయచేసి మహేశ్వరుడు ఎప్పుడైనా కానీ ఆశీర్వదించేవాడు కానీ దూషించేవాడు
ఎప్పుడు చేయించుకుంటాము? ఒక పేరుగడ్డ ముందు రోజు పేరుమాటం చూసే రోజు లేదు పేరుమాటం చూసే రోజు లింగాదానం చేసుకుంటాం. అది వాస్తవం కాదండి. పాప కానీ బాబు కానీ పుట్టిన 5వ రోజే లింగాదానం చేయాలి. అప్పుడు మాత్రమే నేను ఇంట్లో ఆహ్వానించాలి. ఒక లింగాయత అంటే విదేశంలో